నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వాక్యాన్ని. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలను. దాని పొడుగు 2.5, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని అలాగనే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతున్నాం. అందులో సువర్ణ దుపర్తియు అంతటను బంగారు రేకులతో తాగబడిన నిబంధ మనసమును ఉండెను. ఆ మనసములో మన్నగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికరయు నిబంధన పలకలను ఉండెను. మార్కు సువార్త 11వ అధ్యాయం 1, 2 ఆ 2 వాక్యాలు చదువుతుంది. 11, 1, 2. వారు యెరూషలేముకు సమీపించిన ఒలివ కొండ దగ్గరనున్న బెత్ఫగే బేతనియాను గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూసి, మీరుటనున్న గ్రామంలోకి వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషును ఎప్పుడు కూర్చునలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనా మీరెందుకు ఇలా చేయుతున్నారని మిమ్మల్ని అడిగినట్లా అది ప్రభువునకు కావాల్సినదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలునప్పునని చెప్పి వారితో పంపిన. ఈ చదవబడిన ఈ 2 వాక్యాలు, ఈ తుమ్మకర్ర అనేది, ఈ వాక్యం మనం పోయిన వారం కూడా చదువుకొని ఉన్నాం. తుమ్మకర్ర యొక్క విధానము, తుమ్మకర్ర యొక్క ఘనత మనం చూసినప్పుడు దానిని తుమ్మకర్రని తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చి మందసమే తయారు చేయమన్నాడు. ఆ మందసం పైన ఏం పెట్టబడుతుంది? మందసం పైన అహరోను కర్ర, సిగురించిన కర్ర, ఇంకా మన్నా కలిగిన పాత్ర. అంటే ఇప్పుడు ఈ తుమ్మకర్రతో తయారు చేయబడిన ఆ మందసం మీద ఏం పెట్టబడుతుంది? పునరుద్ధానుడైన ప్రభు అక్కడ పెట్టబడుతున్నాడు. ఆ మందసం పైన ఆయన పరమ పోషకుడిగా ఉన్నాడు. ఆ మన్నాతో నింపబడిన పాత్ర అక్కడ పెట్టమంటున్నాడు. అంటే అప్పుడు దాకా కూడా గుర్తింపు లేని ఆ చెట్టుకి ఇప్పుడు ఏమవుతుంది? ఇలువ వస్తుంది. అంత మాత్రమే ఆ చెట్టుతో తయారు చేయబడిన ఆ మందసం పైన ఏం పెట్టబడుతుందంటే దేవుని యొక్క మహిమతో నింపబడుతుంది. అలాగనే ఆ గాడిదను కూడా మనం గమనించినప్పుడు, గాడిద జీవితంలో అసలు ఎప్పుడు అనుకోలే నాకెంత ఘనత వచ్చిందని కూడా గాడిద ఎప్పుడు కూడా ఊహించలే. ఒకసారిగా ప్రభువు వద్దకు తీసుకురమ్మన్నప్పుడు అప్పుడు దాకా ఎన్నిక లేని ఆ గాడిద ఒక్కసారిగా ఏమైపోయింది? గుర్తింపులోకి వచ్చింది. ఎట్లా గుర్తింపులోకి వచ్చిందంటే, బట్టలు మోసే ఒక గాడిద ఇప్పుడు ఏమైపోతుంది? జనం మధ్యలోని పొగడబడుతుంది. అంత మాత్రమే కాకుండా తన ముందు ఒక సైన్యం నడుస్తుంది. తాను మధ్యలో ప్రభువుని ఎత్తుకొని మధ్యలో నడుతుంది. ఆ గాడిద వస్తున్నప్పుడు
తనకి బట్టలు పరుస్తున్నారు, బట్టల మీద నడిపిస్తున్నారు. అంటే ఈ రెండు విషయాలను మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడో, ఇలువ లేని వారి పట్ల ఒక ఇలువైన జీవితాన్ని దేవుడు తీసుకురావాలని ఆయన ఆలోచించినప్పుడు మన యొక్క జీవితాలు కూడా అలాగ మార్చబడతాయి. ఎందుకంటే ఆ యొక్క తుమ్మకర్ర ఏ ప్రదేశాల్లో ఉండిద్ది? కాలకట్ల మీద. అసలు దాన్ని మొదల కాడికి పోదామంటేనే భయం వేసిద్ది, అంత సీర్కంపలో ఉండిద్ది. ఎక్కడో పారేయబడిన కర్రకి అంత ఘనత తెచ్చిన ప్రభు మన జీవితాలని మనం ఆలోచించుకున్నప్పుడు మనం దేవుని యొక్క మహిమకు దూరం అయిపోయాం. మనం ఎవరికి దూరం అయిపోయాం? దేవుడిచ్చిన ఆజ్ఞను కోల్పోయాం. అంత మాత్రమే కాకుండా దేవుడు మనకి ఒక ఆజ్ఞ అనుగ్రహించాడు, నువ్వు ఇదంతా అనుభవించు, కానీ ఆ యొక్క చెట్టు పండు నువ్వు తినొద్దన్నప్పుడు మనం ఏం చేసాం? దేవుడి యొక్క మాటని అతిక్రమించాం. అంత మాత్రమే కాకుండా మనం దేవుడితో ఉండవలసిన మనం ఒకసారిగా మనం ఎవరి సంబంధంలో అయిపోయాం? సాతాను సంబంధంలో అయిపోయాం. సాతాను మాటనే మనం విన్నాం. దేవుడిచ్చిన మహిమను కానీ, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క ఉన్నతమైన కృపను కానీ మనం ఏం చేయలేదు, ఇది మరిచిపోయాం. అపవాది చెబుతున్న మాటల పైన మనం మనసు పెట్టాం. మనం ఎప్పుడైతే అపవాది మాటకు లోబడ్డామో, లోనయ్యామో, తినొద్దు అన్న పండుని తిన్నామో, మనలో ఉన్న మహిమంత ఏమైపోయింది? కోల్పోయాం. దేవుడు వచ్చినప్పుడు, దేవుని పిలుస్తున్నప్పుడు కూడా దేవుని ఎదుటికి రావడానికి ఏం చేసినాం? భయపడ్డాం. ఎందుకంటే అప్పుడు దాకా ప్రభుతో ఉన్న మహిమను, ప్రభుతో ఉన్న ఆ యొక్క స్నేహాన్ని కానీ, ప్రభుతో ఉన్న ఆ యొక్క ఉన్నతమైన ప్రేమను కానీ ఉండవలసిన మనం ఎప్పుడైతే ఆ పండుని, ఆ మహిమను పోగొట్టుకున్నామో మనం ఏమైపోతున్నాం? మనలో పాపం ప్రారంభమైంది. పాపానికి బానిసలు అయ్యాం. అంటే శపించబడిన ఆ యొక్క అపవాదితో మనం స్నేహం చేయడానికి మనం ముందుకు పోతున్నాం. అపవాది శపించబడింది, కానీ మనం ఎవరితో చేతులు కలిపాం? శపించబడిన వారితోనే చేతులు కలిపాం. అందుకనే మనం ఆ స్థలమంతా కూడా ఏమైపోయింది? శపించబడింది. అందుకని ఆ ఏదైనా తోట నుంచి మనం ఏం చేశాడు? దేవుడు బయటికి నెట్టివేశాడు. నెట్టివేసి మరలా ఆయన ఉన్నతమైన కృపను మన పైన కనపరిచాడు. అందుకని చెప్పసక్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు ఆయన మన పట్ల చూపిన ప్రేమ కానీ, మన పట్ల చూపిన ఆ కనికరము కానీ అది చెప్పసక్యం కానిది, మాటలతో వర్ణించలేము ప్రభుని. ఎందుకంటే అంతటి ఉన్నతమైన ప్రేమను మన పైన చూపించాడు. అంత మాత్రమే కాకుండా పాడైపోయిన మన జీవితాల్ని, చెడిపోయిన మన జీవితాలను బాగు చేయటం కొరకు, మనం దీన దశలో ఉన్న మన జీవితాల్ని కనికరించడం కొరకు, మనలోని పరిశుద్ధత అంటూ లేని అపవిత్రతో నిండి ఉన్న మనలని పరిశుద్ధపరచడం కొరకు క్రీస్తు ప్రభువారు మన జీవితాల్లోని ఆయనకు వరముగా జన్మించాడు. అందుకని చెప్పశక్యము కానీ ఆయన వరమని గూర్చి దేవునికి స్తోత్రం. ఆయన మనం ఎంత స్తుతించినా కానీ, ఎంత కీర్తించినా కానీ, ఎంత కొనియాడినా కానీ ఎందుకు ఆయన రుణం మనం తీర్చలేమంటే మనం పోగొట్టుకున్న దాన్ని ప్రభు మనకి ఆయన మనకు అనుగ్రహించడం కొరకు ఆయన మన జీవితాల్లో వరముగా జన్మించాడు. ఆయన అంత మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభువారు మన కొరకు తన ప్రాణమును అర్పించడానికి ఇష్టపడ్డాడు. మనతో ఉన్న ఆ స్నేహమును, మనతో ఉన్న ఆ ప్రేమను దేవుడు మనలో ఆ ప్రేమను కనపరచడం కొరకు తనను అప్పగించాడు. అంత మాత్రమే కాకుండా మానవుల యొక్క పాపముల నుంచి విడిపించడం కొరకు ఈ యొక్క భూ ప్రపంచంలోని జంతువుల రక్తము కానీ, పావురాల రక్తము కానీ, ఏటి రక్తం అయినా కానీ సిందించితే మానవుల పాపాలు కడగబడవు. మానవులు ఆ యొక్క ఉగ్రత నుంచి శమించబడరు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవి కూడా అది పాపంతో జన్మించింది కాబట్టి దాని యొక్క రక్తము కూడా పాపంతోనే ఉండిద్ది. అందుకే మానవుల యొక్క
పాపములని కడిగివేయటం కొరకు అది ఎలాంటి రక్తం కావాలి? పరిశుద్ధమైన రక్తము కావాలి, నిర్దోషమైన రక్తము కావాలి, పుణ్య రక్తం. ఆ రక్తం మన కొరకు ఏం కావాలి? పుణ్యంగా దానం చేసే వ్యక్తి కావాలి. అందుకని క్రీస్తు ప్రభువారు ఆయన పాపము లేనివాడు, ఆయనలోని పాపము కానీ ఆయన రక్తంలోని పాపము కానీ ఏమీ లేదు. ఎందుకంటే ఆయన వరముతో జన్మించాడు. ఆయన రక్తమంతా కూడా పరిశుద్ధమైన రక్తము, ఆయన దేహం అంతా కూడా పవిత్రమైన దేహం. ఎందుకంటే అలాంటి పరిశుద్ధమైన రక్తమును మన కొరకు దానం చేయటానికి క్రీస్తు ప్రభువారు ఈ భూమిపైకి వచ్చాడు. అందుకే ఆయన రక్తమాసంలో పాలువాడై మన యొక్క పాపములని తీసివేశాడు. ఆయన్ని కొరడాలతో కొడుతున్నప్పుడు కానీ, కల్వరి శిలువలోని ఆయన పైన ఉమ్ము వేస్తున్నప్పుడు కానీ, ఆయనను పిడుగుద్దులు గుద్దుతున్నప్పుడు కానీ ఆయన మన పైన చూపిన ప్రేమ, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించండి అని ఆయన ఎక్కడ కూడా మన పైన ఇసుక్కోలేదు. ఆయన ఇసుక్కోకుండా కానీ మన కొరకు తన ప్రాణమును అర్పించాడు. తన తలపైన ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు తన యొక్క ముఖమంతా కూడా ఎలాగుంది? వికారమైన రూపం. ఆ ముఖాన్ని చూసి వారు ప్రతి ఒక్కరు కూడా అసహించుకుంటున్నారు. అంతటి అసహ్యకరమైన స్థలాల్లో ప్రభు మన కొరకు నిలిచి ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తే ఏమైంది? సముద్రంలో నీళ్ళన్నీ కూడా ఏం చేస్తాడో ఈ దోషట్లో చూపెడతాడు. ఆయన ఆజ్ఞాపిస్తే ఈ ఇష్టంతట్లో కూడా ఆయన ఏది కమ్మంటే అది అయింది. కానీ అంతటి ప్రభావం కలిగిన దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడు? ఉమ్మువేతలు అనుభవిస్తున్నాడు. మన కొరకు ఏం చేస్తున్నాడు? వేదన చేయబడుతున్నాడు. మన కొరకు ఏం చేస్తున్నాడు? పిడుగుద్దులు అనుభవిస్తున్నాడు. తన యొక్క దేహం అంతా కూడా కొరడాలతో కొడుతున్నప్పుడు, ఆ కొరడాలతో కొడుతున్నప్పుడు తన శరీరం అంతా ఏమైపోతుంది? చీల్చబడుతుంది. మన కొరకు సహిస్తున్నాడు. ఎంతటి ప్రేమ! మన కొరకు భరిస్తున్నాడు. మన కొరకు అంతటి విలువైన కొరడాలతో కొడుతున్నప్పుడు కూడా ఆయన మనను చూసి కనికర పడుతున్నారు. అంతటి ప్రేమ. ఆ రక్తం చేత మనం ఏమైపోతున్నాం? మనం పరిశుద్ధపరచబడుతున్నాం. ఆ విలువైన రక్తము భూమిపై పడుతున్నప్పుడు మానవులంతా ఏమైపోతున్నారు? విడిపించబడుతున్నారు. అంధకార స్థలం నుండి తప్పించబడుతున్నారు. అపవాది యొక్క బంధకాల నుంచి మానవులు ఏమైపోతున్నారు? విడిపించబడుతున్నారు. యుగయుగాలుగా మన పైన ఏలుబడి చేస్తున్న పాపమును తీసివేయబడుతుంది. ఎందుకంటే ఆ రక్తము పవిత్రమైన రక్తము, ఆ రక్తము నిర్దోషమైన రక్తము. అందుకనే అలాంటి రక్తము మన కొరకు క్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలోని దానం చేశాడు. అందుకని మనమంతా కూడా ఇప్పుడు ఎవరు? ఇలువ పెట్టి కొనబడిన వారు. అందుకని మీ దేహాలతో దేవుణ్ణి మహిమపరచండి. ఆ ప్రభువుని, ఆయన యొక్క ఆరాధనను కానీ ఆయన యొక్క జ్ఞాపకం చేసుకునేటప్పుడు హృదయపూర్వకంగా, ప్రభువా నా కొరకు ఇంతటి బాధను నువ్వు అనుభవించావయ్యా, నువ్వు ఇచ్చిన మహిమను నేను పోగొట్టుకున్నానయ్యా, నువ్వు ఇచ్చిన ఆజ్ఞను నేను అతిక్రమించానయ్యా అని మనం కృతజ్ఞత పూర్వకంగా ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి. ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఆ విలువైన పాత్ర మన ఎదుట ఉంది. ఆ పాత్రను చూసినప్పుడు నా పాపాల నిమిత్తం నువ్వు అయ్యా నలిగిపోయావయ్యా, నా దోషాల నిమిత్తం నాయన నువ్వు కరిగిపోయావయ్యా అని మనం ప్రభువుని ఏం చేయాలి? కృతజ్ఞత పూర్వకంగా స్తుతించాలి. కృతజ్ఞత పూర్వకంగా ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. అప్పుడే మనం ఎప్పుడైతే అలాంటి ఆరాధన మనం చేస్తామో ఇలువ లేని మన జీవితాలకి ఒక ఇలువ లేని జీవితాల్లోని ఒక గొప్ప ఘనత. ఆ తీసివేయబడిన తుమ్మకర్రని ఎప్పుడైతే మందసానికి వాడారో అప్పుడు ఆ యొక్క తుమ్మకర్రకి ఏమైంది? ఇలువ వచ్చింది. అలాగనే ఎన్నిక లేని గాడిదను క్రీస్తు ప్రభువారు ఎన్నుకున్నాడో ఆ యొక్క గాడిదకి ఏమైంది? ఘనత వచ్చింది. మన జీవితాల్లో కూడా ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ఎంచుకున్నాడు. మనని పాపము నుండి, శాపము నుండి మనని తప్పించాడు. కాబట్టి మనం ప్రభుని ఏం చేయాలి? కృతజ్ఞత పూర్వకంగా మనం ప్రభుని ఆరాధించాలి. ఆయన స్తుతిస్తున్నప్పుడు కానీ, ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు కానీ హృదయపూర్వకంగా మనం ఆరాధించాలి. ఎందుకంటే ఆయన 10,000 మందిలో గుర్తించదగినవాడు. నేను మన ఉదయకాల పోయేలా ఒక పాట నేను వింటున్నా.
యూట్యూబ్లో వింటున్నప్పుడు ఆ పాటలోని లాస్ట్ వచనంలోని 2 లైన్లు అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంత ప్రభుని ఇంత ఘనంగా పొగుడుతుండ అవన్నీ తర్వాత మాట్లాడదాం. అతని నోరు మనోహరము, అతని పళ్ళు పళ్ళు అవి ముత్యాలు. అది ఎంతో సుందరుడు అన్న పాటలో ఉంది. మీరు వినండి. అబ్బా, ఎంత ఇదిగా వర్ణించాడంటే ప్రభుని అంతగా పొగిడాడు. మనం కూడా ఎప్పుడైతే ప్రభువుని నువ్వు మహోన్నతుడు అయ్యా, నువ్వు ఉన్నతుడు అయ్యా, నువ్వు సుందరుడు అయినా, మనం ఎప్పుడైతే ప్రభువును పొగుడుతామో ప్రభుని అంత కృతజ్ఞత పూర్వకంగా మనం పొగడాలి, ఆరాధించాలి. ఇటు ఉదయకాలపు వేళలో అలాంటి కృప మనకు అనుగ్రహించలాగా మనం మన ముందున్న సమయంలో ప్రభువుని స్తుతించి ఆరాధించాలి.